తప్పించుకున్న ఖైదీ అన్నయ్యని తమ్ముడు గబ్బర్ సింగ్ అడ్డుపడితే ఎలా ఉంటుంది? చూడాలంటే పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ చలాకీ చంటి అండ్ టీమ్. చోట మొదలవుతాడు వీడు, అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు, అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు, సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయేవాడు వీడు. బాక్సాలే కలపడితే వదలనులే, కదిలితే కుత కుత తెగబడి నరుకుత, వాడు లేదు వీడు లేదు జగనాహి జంకినది చల్ రే బాక్సాలే. గుర్రం బీడి ఉందా? గుర్రంది గర్దది దొరకద్. నీ దగ్గర ఏమున్నాయి? చిన్న గోల్ బ్యాగ్ ఉంది, పెద్ద గోల్ బ్యాగ్ ఉంది, బడ గోల్ బ్యాగ్ ఉంది, స్వీట్ పాన్ ఉంది, హాట్ పాన్ ఉంది, కలకత్తా పాన్ ఉంది, బెంగళూరు పాన్ ఉంది. నాకు ఒక సిగరెట్, ఏ సిగరెట్ తాగితే బుర్ర గిర్రును తిరిగి కింద పడి గిలగిల కొట్టుకుంటాను, అలాంటి సిగరెట్ ఒకటి కావాలి, ఉందా? నాది ఉంది. నీది నాకెందుకురా సిగరెట్? నాది అంటే నాది సిగరెట్. చేతికి ఎలా వేసుకున్నాను రా, సంఖ్యలు ఉన్నాయి, ఎలా తాగమంటారా? పాండప్ప నా కొడక. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఎన్నిసార్లు తిరుగుతావురా? ఎవడ్రా నువ్వు? కాకి డ్రెస్ ఎదురు కనబడి ఎవడున్నంత మళ్ళీ పోటు పొడిచిగలను. పోలీసు నేను, నువ్వెవడవి? చేతికి సంఖ్యలు, నడుముకి రెడ్ పత్తి, ఒంటికి బ్లాక్ బనీను, నెత్తికి పత్తి కూడా చూసి నేను ఖైదీని అని ఇన్స్పెక్టర్ గుర్తుపట్టలేదా? ఇన్స్పెక్టర్! ఖైదీ అయితే జైల్లో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం తిరుగుతున్నావురా? హత్య చేయడానికి వచ్చాను. హత్య చేయడానిక? అసలు నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావురా? హత్య చేసి వెళ్ళాను. ఆల్రెడీ హత్య చేసి వెళ్ళాను అంటున్నావు, మళ్ళీ ఇంకొక హత్య చేయడానికి జైలు నుంచి పక్క ముడుకుల మీద కొట్టేశానంట. మళ్ళీ హత్య చేయాలంటే జైలు నుంచి పారిపోయి రావాలి కదా ఇన్స్పెక్టర్, అది ఖైదీల రూల్. ఓ, నువ్వు ఎందుకు హత్య చేయాలనుకుంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి అది చెప్పు. చెప్పు. చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్తాను. నా మనసులో ఉన్న బాధని, కళ్ళలో ఉన్న పౌరుషాన్ని, కడుపులో ఉన్న చెత్తని, పొద్దున్నే కక్కితే వచ్చే వాసన్ని, దరిద్రాన్ని, ఖైదీ నీచాన్ని, నికృష్టాన్ని, చండాలాన్ని, దరిద్రాన్ని, కోపాన్ని, అతి చండాలమైన బాధని చెప్పుకోవడానికి ప్లేసు లేదని నేను ఎన్నో కష్టపడుతూ జైలు నుంచి పారిపోయి వచ్చాను ఇన్స్పెక్టర్. కుళ్ళు, కుతంత్రం, కడుపు, గిడి పంతనం అర్థమైంది. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అది చెప్పరా? చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్తాను. చెప్పు. ఆ రోజు అమావాస్య, ఏకాదశి, అర్ధరాత్రి 12 అయింది. పొద్దున్నే లేస్తే హోలీ. మా అమ్మ రేపు పొద్దున మా అందరికి పిండి వంటలు పొండి పెడదామని రాత్రి 12ంటికి ఆవిడ కష్టపడి పిండి వంటలు చేస్తుంటే అన్యాయం జరిగిపోయింది. అసలు అంతమంది ఇంట్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకున్నారు? అసలు చెప్పు. ఒక్కసారి సంఖ్యలు వదిలేండి ఇన్స్పెక్టర్. నువ్వు పారిపోతే వదిలితే పారిపోయేవాడిని ఇక్కడ దాకా ఎందుకు వస్తారు ఇన్స్పెక్టర్? సరేరా, మాట మీద ఉండాలి. మీ పెండాకుడి ద్రాదిలే వదిలే.
చెప్పు. ఎక్కడైతే చెప్పాం? అమావాస్య అర్ధరాత్రి అన్నావు, Thank you. ఊర్లు అన్నావు. ఆ రోజు అమావాస్య అర్ధరాత్రి ఒరేయ్, చెప్పు. ఇందాక చెప్పు, మళ్ళీ అదే చెప్తే పెట్టి. అసలు అంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఏం జరిగిందో చెప్పు. మా అమ్మ, మా అక్క, మా నాన్న, వాళ్ళమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, మా పిన్ని, మా బాబాయ్, వాళ్ళమ్మ, వాళ్ళ ఖైదీ, వాళ్ళమ్మ, వాళ్ళక్క, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, మా పెద్ద బావ, పెద్దమ్మ, ఏయ్! ఖైదీ, పెద్దమ్మ, పెద్ద బావ, పెద్ద చెల్లెలు, చిన్న కూతురు, పెద్దమ్మ, వాళ్ళమ్మ, ఏయ్! వాళ్ళక్క, వాళ్ళ నాన్న. ఒరే, అక్కలు అమ్మలు నాన్నలు అందరూ ఉన్నారు ఇంట్లో అన్నావు. వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళకి ఏం జరిగింది అది చెప్పరా. చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్పు చెప్తాను. చెప్పు. ఆ రోజు గుర్రం బీడి ఉందా? గుర్రంతి గారి దొరక గుర్రం బీడి లేకపోతే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారో పాండపన్న కొడుకు రా, నువ్వు అక్కడ ఆ రోజు అమావాస్య చెప్పు. అర్ధరాత్రి రా. చూసావా, వెళ్ళిపోద్దు లోపలికి. ఎన్నిసార్లు చెప్తా అమావాస్య ఇందాక చెప్పు. వాళ్ళందరికి ఏం జరిగింది అది చెప్పు. స్క్రిప్ట్ లో ఏది ఉంటే అదే చెప్పాలి కదా ఇన్స్పెక్టర్. మీరు పోలీసే ఎన్నేళ్ళైంది ఇన్స్పెక్టర్? ఒక 10 ఏళ్ళు అయిందిరా. అయితే ఇది 17 ఏళ్ల క్రితం స్టోరీ. మీరు కొండవీటి దొంగ సినిమా చూసారా ఇన్స్పెక్టర్? 100 సార్లు చూసా. దానిలో ఒక అతను 6 అడుగులు అందగాడు, అలు పెరగని బాటసారిని, అలు పెరగని అన్వేషిని అంటూ ఒక తొక్క డైలాగ్ కూడా చెప్తే సినిమా అంతా ట్రావెల్ అవుతాడు. మీకు గుర్తుందా? అతనే ఇన్స్పెక్టర్. అతను మా అమ్మని, మా అక్కని, మా బావని, మా చెల్లెని, వాళ్ళమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ బావని, వాళ్ళ చెల్లెని, మా టైం అయిపోయింది, పెద్దమ్మని, బొక్కలో పెద్ద బావని, తీసుకెళ్ళిపోరా. చెల్లెల్ని, అబ్బా. వాళ్ళమ్మని, వాళ్ళ అక్కని చంపేశాడు ఇన్స్పెక్టర్. నీకు టైం అయిపోయింది, బొక్కలోకి రా. నేను రాను ఇన్స్పెక్టర్. మా అమ్మని, మా అక్కని, బావని, మా చెల్లెల్ని, మా తమ్ముడిని, మా అమ్మని, వాళ్ళ పెద్దమ్మని, చిన్నమ్మని, కూతుర్ని. గుర్రం బీడి ఉందా? గుర్రంతి గారి దొరక కాకపోతే ఇక్కడేం చేస్తున్నావు? జఫనా కొడుకు, పోతలు పో. మా అమ్మని, మా అక్కని, మా బావని, మా చెల్లెల్ని, మా చిన్న కూతుర్ని, పెద్దమ్మని, పెద్ద బావని, వాళ్ళందరినీ చంపిన చెప్పకుండా ఉండాలి ఇన్స్పెక్టర్. బొక్కలో వేసేయాలి రా. వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అక్కని మీరు మార్కులు ఇస్తారా? లేకపోతే మీ అమ్మని, మీ అక్కని, మీ నాన్నని ఏయ్! గుర్రం బీడి ఉందా? గుర్రం బీడి ఉందా? గుర్రం బీడి ఉందా? ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్! గుర్రం బీడి! ఈయన ప్రాబ్లం ఏంటో నాకు తెలియట్లేదు, కానీ ఆయన ప్రాబ్లం కి మీరు మార్క్స్ అని ఇస్తారో, పాయింట్స్ ఇస్తారో, కమెంట్స్ ఇస్తారో మీ ఇష్టం. ఏమిరా నా డైలాగ్ ఇక్కడ యుద్ధాలు చేస్తారా? నాకు ఉన్నదే ఒక డైలాగ్, దాంట్లో తొక్కలో డైలాగ్ అది. ఇప్పుడు నీకు తొక్కలో మార్కులు ఇస్తారు, ఉండి చెప్తా. బాగుంచండి. అంటే నేను ఇంకేదో చెప్తాను అనుకున్నాను, వాళ్ళ తప్ప లూపేసుకుంటా కూర్చున్నాడు. చిన్న ఇదే కరెక్షన్ ఏంటంటే గబ్బర్ సింగ్ చేసిన అతను కూడా ఇంకొంచెం తను కూడా చేయాల్సింది కదా. ఇద్దరు ఒక ఖైదీ గెటప్ వేసాడు గబ్బర్ సింగ్ చేసినప్పుడు, తన సైడ్ కూడా ఏదైనా కొంచెం కామెడీ చేస్తుంటే రెండు వైపులా అదేదో అనుకున్నా కళ్యాణ్ బాబు దీని అన్న ఇది కలిపి ఏదైనా సదా చేస్తారేమోని. యాక్చువల్ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ పెడదాం అనుకున్నాను. ఆ స్టైల్ రావట్లేదు. మళ్ళీ శ్రీకాకుళం వచ్చేస్తాడు. అతనికి ఆ శ్రీకాకుళమే బాగా వర్కౌట్ అయింది. బట్ స్టిల్ చాలా బాగా చేస్తాడు. గుడ్. రోజా గారు, అసలు ఎంట్రీయే బాగుంది. ఏం వాడతావు పళ్ళకి పేస్ట్? అది పళ్ళతో కొరికేసి ఆ జైలు ఊచలు అలా పీకి పడేసావు. స్టైల్ చూసారా? వాకింగ్ స్టైల్ అవసరం తెలుసా? చిన్న ఒక థీమ్ తీసుకొని చాలా చక్కగా కంటిన్యూ చేశారు. అండ్ ఆయనకి ఈసారి ఏం లేదనుకుంటే అయినా వదలడు. పోసాని మధ్యలో దూరేసి ఏదో ఒకటి చేసేసాడు. అసలు సూపర్.